ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు తన కృపను అనుగ్రహించి ఇలాగూ మనకు మరొక దినమును ఇచ్చినందుకు ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఆయన వాక్యంలో ఉన్న కార్యములను మనం తెలుసుకున్నట్లుగా ఆయన మనకు అనుగ్రహిస్తున్న తరుణాన్ని బట్టి ఆయనకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాలంన ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ నీ వాక్యము చేత మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము మరియు 7వ వచనమును చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నా కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. మనము చదివిన వాక్య భాగమును మోషే ఇశ్రాయేలీలకు దేవుని యొద్ద నుండి పొందుకున్న ఆ మాటలను చాలా తేటగా ఒక గొప్ప ఆజ్ఞగా ఇవ్వటము చూడగలము. అది ఏమిటి అని మనము చూసినట్లయితే, మీరు అద్దరిన ఉన్న వాగ్దాన దేశములో ప్రవేశించినప్పుడు మీరు, మీ తర్వాత మీ కుమారులు, తర్వాత వారి కుమారులు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొని వాటి ప్రకారము మీరు జీవించినట్లుగా వారికి ఆ కార్యములను బోధించమని చెప్పటం చూడగలం. ఈ దినములలో ఇది చాలా అరుదుగా క్రైస్తవ కుటుంబములలో చూడగలుగుతూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న వారందరూ కూర్చొని దేవుని యొక్క వాక్యమును వింటూ, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ, ప్రతి విషయంలో వారు దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకొని ముందుకు వెళ్ళే కార్యములు ఈ దినములో చాలా తక్కువ అయిపోయినవి. ఈ ఉదయకాలమున నీవు నేను ఎలాగూ మన తర్వాత తరము వారికి, అనగా నీవు నీ యొక్క బిడ్డలకు దేవుని యొక్క వాక్యమును ఎలా నేర్పిస్తున్నావు, వారిని నీవెలా దేవుని యొక్క వాక్యము చేత బలపరుస్తున్నావు, వారు చేయు ప్రతి కార్యములో దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకొని చేయగలిగిన జ్ఞానమును వారికి నీవు అనుగ్రహిస్తున్నావా అని ఒక్కసారి నీవు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యము నీవు జీవించినట్లుగా, దేవుని యొక్క వాక్యము నీలో జీవముగా ఉండాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తి ప్రాణముతో ఉన్నాడంటే దానికి గుర్తు అతడు జీవవాయువును శ్వాసిస్తూ ఉన్నాడు. చనిపోయిన వ్యక్తిలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతడు శ్వాసించేది ఆగిపోతుంది. నీవు కూడా అలాగ దేవుని యొక్క వాక్యమును నీ హృదయములో దాచిపెట్టుకొని ప్రతి శ్వాసలో దేవుని యొక్క వాక్యము ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన వాక్యము చేత బలపరచబడ్డట్లయితే, ఆయన వాక్యము నీకు ప్రాణముగా ఉన్నట్లయితే నీవు అనేకులను దేవుని కొరకు సంపాదించగలవు. ఎలాగూ నువ్వు దేవుని యొక్క వాక్యమును నీ బిడ్డలకు నేర్పించాలి, ఏ సమయంలో నేర్పించాలా అన్న కార్యమును తేటగా ఇక్కడ మోషే చెప్పటం చూడగలము. నీవు కూర్చున్నప్పుడు, నీవు పడుకున్నప్పుడు, నీవు తెల్లవారుజామున లేచినప్పుడు అని కొన్ని కార్యములను చెప్పటం 6వ వచనం 7వ వచనంలో చూస్తూ ఉన్నాము.
నీవు నడిచే సమయమున, నీవు కూర్చున్న సమయమున, నీవు భోంచేసే సమయమున అని ప్రతి సమయమున ఎలాగూ నీవు దేవుని యొక్క వాక్యమును నీ బిడ్డలకు నేర్పించాలని ప్రభు మనకు ఆ కార్యంలో నేర్పిస్తూ ఉన్నాడు. నీవు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ఉన్న ఆశీర్వాదములను సంపాదించుకోవాలని ఆశించినట్లయితే, అనగా దేవుని యొక్క ఆశీర్వాదములు సంపాదించుకొని నిత్యమైన పరమ కానానులో ఆయనతో పాటు ఆనందించాలని ఆశించినట్లయితే, నిజముగా నీవు దేవుని వాక్యమును నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. నీ తర్వాత తరము వారు, అనగా నీ యొక్క కుమారులకు కుమార్తెలకు ఆ వాక్యమును నేర్పించాలి. వాక్యమును కలిగిన వారిగా వారు దేవుని మార్గములో నడిచి దేవుని కొరకు నమ్మకముగా జీవించేదానికి ప్రయత్నించేదానికి నీవు నీ వంతు పనిని చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. నీవు చేయవలసిన కార్యములు చేయకుండగా దేవుని యొక్క కార్యములను ఎదురు చూసినట్లయితే నిజముగా ఆయన యొక్క ఆశీర్వాదాలను నీవు చూడలేవు, ఆయన ఇచ్చే కృపను నీవు అనుభవించలేవు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకో. నీ తర్వాత నీ కుటుంబంలో ఉన్నవారు మార్గము నుండి తొలగిపోకుండా, అనగా దేవుని మార్గం నుండి తొలగిపోకున్నట్లుగా వారికి దేవుని యొక్క వాక్యమును నేర్పించు. వాక్యంలో ఉన్న సత్యము వారు ధ్యానించినట్లుగా, వాక్యంలో ఉన్న సత్యమును కలిగిన వారిగా వారు జీవించినట్లుగా ప్రభు తన కృపను అనుగ్రహించి వారిని బలపరచిన రీతిగా నీవు దేవుని యొక్క వాక్యము చేత వారిని బలపరచవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరు, నీ కుటుంబంలో నీవు తల్లిగా ఉన్నావు, తండ్రిగా ఉన్నావు. నీవు చేయవలసిన నీ బాధ్యత నీ బిడ్డలకు దేవుని వాక్యమును నేర్పించడం. అది ప్రతి సమయమున దేవుని యొక్క కార్యములు వారికి బోధిస్తూ వారిని బలపరిచి దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా చేయవలసిన బాధ్యత నీకు నాకును ఉన్నది. నీవు ఆ కార్యములను చేయటానికి పూనుకుంటావా? ఇంతవరకు చేయకపోతే ఈ దినమునైనా చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నావని గ్రహించుకొని దేవుని యొక్క వాక్యమును నీ ఇంట్లో నీ తర్వాత తరమునకు నేర్పించమని యేసు పేరట మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నీవు మేము ప్రతి క్షణము నీ వాక్యమును ధ్యానించి మా తర్వాత తరములకు నీ వాక్యమును అందించే కృపను కలిగిన వారిగా ఉండాలని, లేకుంటే ఆ ఈవుని కలిగిన వారిగా ఉండాలని మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అంతం వరకు నీ వాక్యము మా హృదయంలో దాచిపెట్టుకొని వాక్యానుసారంగా నడిచి, దేవా మా తర్వాత దేవా మా యొక్క కుమారులు కుమార్తెలు నీ మార్గంలో నడిచేదానికి వారిని కూడా నాయన ప్రేరేపించేవారిగా, వారికి నీ మార్గంను చూపించేవారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.